ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిట్నెస్ ఆర్ పర్స్యూట్ ఆఫ్ ఫిట్నెస్ ఈజ్ నెవర్ బ్యాడ్ అండి. అది జిమ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఏ ఎక్సర్సైజ్ అయినా మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరచుకోవాలి లేదా యాక్టివ్గా ఉండాలి అనే ఆలోచనతో చేసే ఏ పని కూడా రాంగ్ రైట్ ఏమీ లేదు. ప్రతి వాళ్ళకి ఫిట్నెస్ గోల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి తను ఒక మంచి అథ్లీట్ అవ్వాలనే కోరిక ఉండొచ్చు. ఒక వ్యక్తికి ఎండ్యూరెన్స్ ఉండాలని కోరిక ఉండొచ్చు. ఒక వ్యక్తికి నా జనరల్ హార్ట్ హెల్త్ మంచిగా ఉంటే చాలనే కోరిక ఉండొచ్చు. కొంతమందికి నార్మల్గా ఇలాంటి అంటే వాళ్ళ లెవెల్స్ గోల్స్ అనేవి ప్రతి వాళ్ళకి ఉంటాయి. ఒక ఫిట్నెస్ గోల్ ఉంటుంది. నాకు పొట్టు ఉండకూడదని ఒకళ్ళు అనుకోవచ్చు, నేను వెయిట్ ఎక్కువ ఉండకూడదని ఒకళ్ళు అనుకోవచ్చు, నాకు మజిల్స్ రావాలని ఒకళ్ళు అనుకోవచ్చు. సో వాళ్ళ ఎయిమ్స్కి తగ్గట్టు వాళ్ళు కరెక్ట్గా పాత్ ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంబడి వాంట్స్ టు బి ఏ బాడీ బిల్డర్, బై డూయింగ్ కార్డియో యూ కెన్ నెవర్ బికమ్ ఏ బాడీ బిల్డర్. మీకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది అవసరం, ఖచ్చితంగా యూ హ్యావ్ టు వర్క్ విత్ వెయిట్స్. సో బట్ ఆ వ్యక్తి ఆ యాంబిషన్ చేసుకునేటప్పుడు హెల్త్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. అగైన్ మళ్ళీ బేసిక్స్కే వస్తుంది అది. అంటే షార్ట్ కట్స్ తీసుకోకూడదు. హార్మోన్స్ లాంటివి, స్టీరాయిడ్స్ లాంటివి తీసుకొని ఇప్పుడు వీటిల్లో జిమ్స్లో ఏంటంటే ఫ్యాషన్లోకి వెళ్ళిపోయి 6 ప్యాక్ ఇమీడియట్గా రావాలి, 2 నెలల్లో రావాలి, 1 నెలలో రావాలి. దాని గురించి మజిల్ బిల్డింగ్, మజిల్ ఎనాటమీ, లేకపోతే మజిల్ ఎలా ఉంటుంది, వాట్ యూ కెన్ డూ టు స్టిమ్యులేట్ మజిల్ గ్రోత్ అనేవి సైంటిఫిక్ ఆలోచన లేకుండా షార్ట్ కట్లో స్టీరాయిడ్స్ తీసుకోవటం, ప్రోటీన్స్ తాగేయటం, ఇలాంటివి చూసి చాలా సిక్ అయిన వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. సో ఫ్యాడ్ లాగా కాకుండా లైఫ్ స్టైల్ గోల్ అండ్ యాంబిషన్ పెట్టుకొని సరైనటువంటి ట్రైనింగ్, లైక్ ఫర్ జిమ్, ఎస్ ఇట్ హెల్ప్స్ యూ. వెన్ యూ వాంట్ టు బిల్డ్ మజిల్స్, యూ నీడ్ టు గో to a place where your own body weight you can use, resistance you can use, but still you can use, when your goal is that you want to become a bodybuilder, you need that equipment. And so మళ్ళీ దాన్ని ఎక్కడ వాడాలి, ఎంతవరకు వాడాలి అనేది ఇండివిజువల్గా మన గోల్స్ని బట్టి మనం చేసుకోవాలి. సో జస్ట్ బికాజ్ అంత ఫ్యాషనబుల్గా ఉందని చెప్పి జిమ్కి వెళ్ళిపోవడం, ప్లస్ మన బాడీ మనకు చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా డెఫిషియన్సీస్ ఉంటాయి. మరి ఇప్పుడు విటమిన్ డి తక్కువగా ఉండొచ్చు, కొంతమందిలో B12 తక్కువగా ఉండొచ్చు. వీటిని అంతా అనలైజ్ చేయకుండా, వాటిని కరెక్ట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి జిమ్ముల్లో వెళ్ళిపోయి, లేకపోతే ట్రైనర్ కూడా లేకుండా ఓన్లీ థ్రెడ్మిల్లు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తితే ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. యూ విల్ డ్యామేజ్ యువర్ లిగమెంట్స్, యూ విల్ డ్యామేజ్ యువర్ నీస్, అండ్ మొత్తంకే మోసం వచ్చి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. సో వాళ్ళ గోల్స్ని బట్టి అథ్లెటిక్స్లో ఉన్నప్పుడు మీ హార్ట్ రేట్ జోన్ 5 హార్ట్ రేట్ ట్రైనింగ్ అంటాం. అంటే చాలా ఎక్కువ హార్ట్ రేట్కి తీసుకెళ్ళగలగాలి మీరు. ఎందుకంటే వాళ్ళకి ఎండ్యూరెన్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువ సేపు చేయాల్సి ఉంటుంది వాళ్ళు. సో అథ్లెటిక్స్ చేసేవాళ్ళు థ్రెడ్మిల్ మీద ఎక్కువ గంటలు పరిగెత్తాల్సి ఉంటుంది. బట్ ఫర్ ఎ నార్మల్ ఇండివిజువల్ జస్ట్ హూ ఇస్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ హెల్త్ అండ్ ఈజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ హార్ట్ హెల్త్, జోన్ 2 జోన్ 3 హార్ట్ రేట్స్ ఆర్ గుడ్ ఎనఫ్. అంటే మీరు కొంచెం లైట్ థ్రెడ్మిల్ చేయటమో, ఒక 4 to 8 km/h చేయటమో, కాస్త అప్పుడప్పుడు కొంచెం పరిగెత్తటమో, లేకపోతే ఏదో మిక్స్డ్ చేయటం, ట్రైనింగ్ చేయటం. సో వాళ్ళ గోల్స్ని బట్టి, వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి. ఉదాహరణకి నాకు నీ డ్యామేజ్ ఉంది, నేను నీ మీద వెయిట్ ఎక్కువ పడే ఎక్సర్సైజులు చేయకూడదు. నాకు ఆల్రెడీ స్టెంట్ ఉంది, నేను కొన్ని రకాల ఒక లెవెల్కి మించి నా హార్ట్ని నేను స్ట్రెయిన్ చేయకూడదు. లేదు, నాకు కొన్ని వేరే హెల్త్ కండిషన్స్ ఉన్నాయి, నేను కొన్ని మందులు వాడుతున్నాను, కొన్ని రకాల ఎక్సర్సైజులు నాకు కరెక్ట్ కాదు. ప్రెగ్నెంట్ ఉమెన్ కొన్ని చేయకూడదు, ఉదాహరణ కొన్ని రకాల దే కాంట్ సబ్జెక్ట్ దెమ్సెల్వ్స్ టు సర్టన్ థింగ్స్. సో ఇలాంటివి అవగాహన అనేది ప్రతి వాళ్ళు పెంచుకోవాలండి. అందరికీ ఒకే ఇప్పుడు మన దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే, జిమ్కి వెళ్తే అందరికీ ఒకే రకమైన ట్రైనింగ్, అందరూ థ్రెడ్మిల్ మీద పరిగెట్టడం, అందరూ అది చేయకూడదు. సో వెన్ యువర్ బాడీ ఈజ్ టెల్లింగ్ దట్ ఓకే, ఇప్పుడు ఉదాహరణకి కొంతమందికి థ్రెడ్మిల్ మీద పరిగెత్తినప్పుడు, లేదా హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ అంటారు, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేసినప్పుడు వాళ్ళకి జెనెటికల్గా దే ఆర్ నాట్, వాళ్ళు లాక్టిక్ యాసిడ్ని హ్యాండిల్ చేయలేరు. సో వాళ్ళు కళ్ళు తిరిగి డబక్కుమని పడిపోతూ ఉంటారు అట్లా ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు. సో నా బాడీకి ఏది కరెక్టు, నా గోల్ ఏంటి, నేను ఫిట్నెస్ పరంగా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఎక్కడ ఉందాం అనుకుంటున్నాను అనేది గ్రహించి దానికి తగ్గ ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకొని, ప్లస్ అవైలబిలిటీ. ఇప్పుడు నాకు స్విమ్మింగ్ లేదు, నేను స్విమ్మింగే చేయాలని చెప్పి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో జాయిన్ చేయి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు జిమ్ లేదు, బట్ నేను నా ఓన్ బాడీ వెయిట్ని వాడుకొని రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయొచ్చు, నా ఓన్ బాడీ వెయిట్ని వాడుకొని స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ ఎ మ్యాటర్ ఆఫ్ అవేర్నెస్ అండ్ లైఫ్ గోల్స్ అండ్ ఫిట్నెస్ గోల్స్. సో ప్రతి ఒక్కళ్ళు ఫిట్నెస్ మొదలుపెట్టే ముందు ఫిట్నెస్ గోల్స్ పెట్టుకోవాలి, ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి, ఎంత చేయాలో కూడా తెలుసుకోవాలి, అండ్ దాన్ని చేయాలంటే ఫస్ట్ బాడీ కండిషనింగ్లో ఉందా లేదా చూసుకోవాలి. సో చేసే ముందు వార్మప్ చేయటము, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత స్ట్రెచెస్ చేయటము, ఇంజరీ అవ్వకుండా చూసుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఫోకస్ ఆన్ రికవరీ. సో మీరు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేశారు, ఇంటెన్స్ ఎక్సర్సైజ్, రోజు ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ డ్యామేజ్ అవుతుంది.
మీరు రికవరీకి కూడా టైం ఇవ్వాలి. మీరు మీరు బాగా వెయిట్స్ లేపారు, లోపల మజిల్ ఫైబర్స్ అన్నీ తెగిపోయి ఉంటాయి. మీరు మంచి ప్రోటీన్ ఫుడ్ తిని ఒకరోజు గ్యాప్ ఇచ్చి వేరే మజిల్ పార్ట్‌ని చేస్తే ఇది రికవర్ అవుతుంది 2 డేస్‌లో. సో, సో ఆ ప్రాసెస్ అంటే ఒక ఫిట్‌నెస్ గురించి జస్ట్ బ్లైండ్‌గా ఎళ్ళకుండా అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ గాకుండా ఇండివిడ్యువలైజ్డ్‌గా ఉండాలి. అండ్ చాయిస్ బేస్డ్ అయి ఉండాలి. ఇప్పుడు న్యాచురల్‌గా నాకు వాకింగ్ ఇష్టం అనుకోండి. ఐ న్యాచురల్లీ టేక్ టు వాకింగ్ అండ్ ఐ కెన్ యాడ్ సమ్ జాగింగ్ అండ్ సమ్ వెయిటెడ్ వాక్స్ విత్ ఇట్. నాకు సైక్లింగ్ ఇష్టం. ఐ కెన్ డూ సైక్లింగ్. సో, ప్రతి వాళ్ళకి చాయిస్‌లున్నాయి. సో, నా ఇష్టాన్ని బట్టి కూడా దానికి తగ్గట్టు కొంతమందికి హై ఇంటెన్సిటీ ఎక్కువ సేపు చేయటం ఇష్టం ఉండదు. ఆ 15 నిమిషాలు చేసేదేదో స్ట్రాంగ్ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా చేయొచ్చు.